వెజిటేరియన్‌కి ప్రోటీన్ సోర్సెస్ చాలా తక్కువ గదా! అందుకే సోయా బీన్స్ నైటే నానబెట్టేసాననమాట. సో, ఈరోజు కర్రీ చేశాను. సింపుల్‌గా చేస్తాను. ఎందుకంటే సండే అయితే చాలా టైం ఉంటది. చేసుకోవచ్చు. బట్ ఆఫీస్ ఉన్న టైంలో అస్సలు కుదరదు గదా! జిమ్, ఇంక మొత్తం అన్నీ చూసుకోవాలి గదా! సో, అందుకనే కుదరదు. ఇంకా కొంచెం వేడి వేడిగా తినాలి అంటే కొంచెం ఈజీ ప్రాసెస్ ఉన్న వంటలే చేసుకుంటాను నేను. అండ్ ఇప్పుడు కొంచెం డైట్‌లో ఉన్నా గదా! సో, హెవీ ఫుడ్ లేకోకుండా లైట్‌గా అనమాట. ఆయిల్ లేకోకుండా పుల్కా అండ్ కర్రీ అండ్ కుకుంబర్, క్యారెట్ సింపుల్ గదా! చాలు. మరి హెవీ అయితే ఎక్కువ టైం అవుతది. సో, ఆయిల్‌ని అయితే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. జీరా, ఆనియన్స్, టమాటోస్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ బేసిక్ కదా! సో, అలా యూజ్ చేస్తాను. ఇంగ్రీడియంట్ ఒక్కటి మెయిన్ చేంజ్ అవుతది గానీ మిగతాదంతా సేమే. బికాజ్ నేను ఇలానే చేయాలని ఎప్పుడు డిసైడ్ అవుతాను. కొంచెం వాటర్ వేసుకొని మగ్గించాలన్నమాట. అంటే చాలామంది చెప్తారు టమాటా ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది అని. ఇట్స్ వెరీ వెరీ హెల్దీ. సోయా బీన్స్ అనేది మన వెజిటేరియన్‌కి చాలా మంచి ప్రోటీన్ అనమాట. సో, 2 హ్యాండ్స్‌ఫుల్ ఆఫ్ సోయాస్ నేను నానబెట్టాను. చాలా హెల్దీ. మీరు కావాలంటే చాట్ మసాలాలా కూడా చేసుకోవచ్చు దీన్ని ఫ్రై చేసుకొని. ఇట్స్ వెరీ యమ్మీ. ఇంకా కాసేపు అలా వాటర్ వేసేసి మగ్గించామనుకోండి మంచిగా తయారైపోతుంది. ఎందుకంటే కుక్కర్లో ఆల్రెడీ 5 విజిల్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. సో, కాసేపట్లో మగ్గిపోతుంది. జిమ్ చేస్తున్నప్పుడు ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఇంకా అలానే మూవీ చూసుకుంటా తిన్నాను. లైక్ హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోతుంది. దట్స్ ఇట్.